మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 25వ తారీఖు జనవరి నెల 2025వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దాన గ్రంథములను ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, ఒకసారి దైవ గ్రంథాన్ని మనందరం తీసుకుందాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనాన్ని ఈరోజు కొద్ది నిమిషములు మనము ధ్యానం చేద్దాం దేవుని సన్నిధిలో. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనము. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకును వాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితంలో ఈ వాగ్దానము దేవదేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఆజ్ఞను గైకొనువాడు తన్ను తాను కాపాడుకునివాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. దేవుని సంగతులు, దేవుని గ్రంథమందున్నటువంటి సంగతులు మన జీవితానికి మన బ్రతుకులకు ఉపయోగకరముగాను మనం జీవించుటకు ఆశీర్వాదకరంగాను నిలుపును గనుక దైవ గ్రంథములోని సంగతులను గైకొనుట వల్ల మనం కాపాడుకునేవారుగా ఉంటాము. వాక్యాన్ని గైకొనక తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా తన బ్రతుకు జీవితంలో తను నడిచే నడకను అజాగ్రత్తగా నడుచుకునేవాడు చచ్చునని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక మనము బ్రతికే వారమై ఉండాలి అని దేవుని సంగతులుగా మీకు వివరించడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, బైబిల్ చెప్పిన 7 జాగ్రత్తలను మనం ఒకసారి పరిశీలిద్దాం. మొట్టమొదటిగా యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 22-23 వచనాలని మనం చూద్దాం ఒకసారి. మీరు ఇనువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించే వారయుండుడి. ఎవడైనను వాక్యం వినివాడయుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజమహమును చూసుకుని నిన్న మనుషుల్ని పోలి ఉండును. దేవుని బిడ్డ, వినుటకి జాగ్రత్తగా ఉండాలి. వినదాన్ని నీ జీవితంలో వాటిని అనువాయించుకుని బ్రతికే వ్యక్తిగా నీ ఉండాలి. అట్లా లేనప్పుడు నీ జీవితము నిష్ప్రయోజనంగా ఉంటుంది. మొట్టమొదటిగా వినుటలో జాగ్రత్తగా ఉండు. రెండవ జాగ్రత్త, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును, అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గం మీకు బోధింతును. రెండవది ఏం చేయమంటున్నాడండి? ఇతరుల గురించి ప్రార్థన చేయాలి. ప్రార్థించుటలో జాగ్రత్తగా ఉండాలి. ఏదో ప్రార్థన చేసేసామన్నట్లు కాకుండా దేవుడు ఏ విషయాలనైతే మనకు చెప్పి ఉన్నాడో ఆ విషయాల్ని మన బ్రతుకులకి, మన జీవితానికి ఉపయోగపడే రీతిలో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అనుసరించి నడిచే వ్యక్తుల్లాగా మనము ఉండాలి. మూడవ జాగ్రత్త, ధర్మకార్యములు చేయేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనము. ఉపకారము ధర్మము చేయ మర్చిపోకుడి, అట్టి యోగములు దేవునికి ఇష్టమైనటువంటి పని. మూడోది ఏం చేయాలంటండి? ధర్మకార్యములను చేయాలి. ధర్మం చేసేటప్పుడు ధర్మం విషయంలో నువ్వు ఏమాత్రం కూడా నిర్లక్ష్యమో వ్యవహరించకూడదని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఇక 4వ జాగ్రత్త, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండుడి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనము. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మము వేసుకుని మీ యొద్దకు వత్తురు గాని లోపల క్రూరమైన తోడేళ్ళు. వారి క్రియలు, వారు చేసే పనులు, వారి బ్రతుకు ఎలా ఉందో ఎప్పటికప్పుడే మనల్ని మనం పరిశీలించుకుంటూ ముందుకు విశ్వాస జీవితంలో ముందుకు సాగే వ్యక్తుల్లా ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇక 4వది, పరిచయులు వేషధారులను బట్టి జాగ్రత్తగా ఉండుడి. లూకా సువార్త 12వ అధ్యాయము 1వ వచనము. అంతలో నొకరినొకడు త్రొక్కుకున్నట్లుగా వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట్లరి చెప్పసాగిని,
పరిచయులు వేషధారణను పులుసును పిండిని గుర్తి జాగ్రత్త పడుడి. వేషధారణ భక్తిని ఒకసారి గుర్తించండి. దేవుడి వాక్యం అదే చెబుతుంది. ప్రార్థన చేయటానికి యాక్షన్ చేసే వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యం ఏం చేస్తుంది? వేశ్యులైన పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారేమో కానీ వేషధారులు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. వేషధారులతో సావాసం చేయట కానీ వేషధారులతో నీవు జీవించుట కానీ బహు కష్టము. నీ విశ్వాస జీవితానికి బహు భయంకరమైనది కనుక జాగ్రత్త పడు. ఇక 6వ జాగ్రత్త, దేవుడు చెబుతున్నటువంటి జాగ్రత్త లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనము. మీ హృదయములు ఒకవేళ తిండి వలన మత్తు వలన అహిత విచారములను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. అహిత విచారము, తిండి వలన మత్తు వలన అలాగా మిమ్మల్ని బలహీనపరుస్తుందేమో, జాగ్రత్తగా ఉండు. ఇక 7వది యోహాను సువార్త 4వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు. 1వ వచనం నుండి 3వ వచనం వరకు. యోహాను శిష్యుల కంటే యేసు ఎక్కువ మంది శిష్యులుగా చేసుకుని వారికి బాప్తిస్మం సంగతి పరిచయాలు వీళ్ళని ప్రభువుకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశం విడిచి గలిలయ దేశంకు తిరిగి వెళ్ళను. ఆయనను యేసే బాప్తిస్మం విధిగా ఆయన శిష్యులు ఇచ్చున్నారు. మనుషులను గురించి జాగ్రత్తగా ఉండండి. మనుషులు చెప్పే మాటలు, మనుషులు ప్రవర్తన, మనుషులు చేసే క్రియల విషయమై జాగ్రత్తగా ఉండండి. దేవునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తెలియజేస్తున్నటువంటి 7 జాగ్రత్తల విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే, సామెతల గ్రంథము 19వ అధ్యాయంలో దేవుడు ఏ విషయమైతే తెలియజేశాడో సహోదరుడా, ఏ విషయాన్నైతే దేవుడు 19వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు ఏ విషయాన్నైతే నీకు తెలియచేశాడో ఆ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించు. ఆజ్ఞను గైకొన్నవాడు తన్ను కాపాడుకొనును, తన ప్రవర్తన విషయం అజాగ్రత్తగా నుండి వాడు చచ్చును. నిన్ను నువ్వు కాపాడుకునే వ్యక్తిగా ఉండాలని దైవ సేవకునిగా నా అభిలాష. నీ పట్ల దేవుని యొక్క చిత్తమైనది గనుక జాగ్రత్త పడు. వినుటలో జాగ్రత్తగా ఉండు, ప్రార్థించటంలో జాగ్రత్తగా ఉండు, ధర్మకార్యం చేయడంలో జాగ్రత్తగా ఉండు, అబద్ధ ప్రవక్త గురించి జాగ్రత్తగా ఉండు, పరిచయాల విషయమై జాగ్రత్తగా ఉండాలి, అహిత విచారంలో జాగ్రత్తగా ఉండాలి, మనుషులను గురించి జాగ్రత్తగా ఉండాలి. ఈ 7 జాగ్రత్తలు నీ జీవితంలో నెరవేరి ఈ 7 జాగ్రత్తల్లో ఉండే కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలం మందు నీ బిడ్డలైన వారి అందరి బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు. వారందరి జీవితముల్లో తండ్రి ఈ వాక్యం నెరవేర్చి బలపరచమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిధితో సదాకాలంతో నేను నెంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.